చంద్రబాబు నాయుడు గారు 200 రోజులు రాజధాని ఉద్యమం పూర్తయింది. 200 దేశాల్లో జరుగుతూ ఉంది ఉద్యమం అని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఎక్కడో హైదరాబాద్లో ఉండి మాట్లాడటం నిజంగా సమంజసమే. ఎంతమంది ఉద్యమం చేస్తున్నారు 200 రోజులు? కనీసం 200 కుటుంబాలు చేస్తున్నాయా? లేదు. 200 దేశాల్లో ఎవరు చేస్తున్నారు ఈ ఉద్యమం? కేవలం తెలుగుదేశం పార్టీ, కేవలం సామాజిక వర్గం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా ప్రజలు ఈరోజు స్పందన లేక రాజధాని ఉద్యమం ఈరోజు నీరు గార్చే పరిస్థితి. ఒక్కసారి గమనిస్తే ఈరోజు 1,00,000 కోట్ల రూపాయలు ఒక్క ప్రాంతానికే ఖర్చు పెట్టి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాలు చేపట్టగలిగేదా? 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం న్యాయమా? లేదా 40,000 కోట్లు పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించడం న్యాయమా? ఇన్ని పథకాలు కానీ కరోనా సమయంలో నిన్నే దాదాపు 1088 104 దేశవ్యాప్త ఆయన చేస్తున్న పరిపాలనా విధానాలు మీలాగా కల్లిపొల్లి కబుర్లు చెప్పే కార్యక్రమం కాదు. మొట్టమొదటి సంతకం అని 5 ఫైల్స్ మీద సంతకం పెట్టాడు చంద్రబాబు నాయుడు 2014లో. ఏదో రాజశేఖర రెడ్డి గారు 2004, 2009లో సంతకాలు పెట్టినట్టు పెట్టి నేను కూడా మారాను అని చెప్పుకోవడానికి 2014లో అధికారంలో రాగానే 5 సంతకాలు చేపట్టారు. ఏమైనా ఈ 5 సంతకాలు ఇంతవరకు పూర్తి చేశారా? మీతో 2019లో చివరి 3 నెలల్లో ఎన్నికలు వస్తాయంటే అప్పుడు గుర్తొస్తారు చంద్రబాబు నాయుడు. అప్పుడు దాకా డబ్బులు ఖర్చు పెడుతూ వృధాగా ఖర్చు పెడుతూ ఈ రాష్ట్రంలో పరిపాలన కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులకి కేడర్కి మాత్రమే అందే విధంగా చేయటం ఎంతవరకు సబబు? ఈరోజు నువ్వు అమరావతి రాజధాని అనుకున్నావు, ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టావు 5 సంవత్సరాల కాలంలో? అక్కడ కేవలం 5,000 కోట్లు ఖర్చు పెట్టి డిజైన్ల మీద డిజైన్లు, ప్లాన్ల మీద ప్లాన్లు చేస్తూ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు అమరావతి. సింగపూర్ కంపెనీని పిలిపించి, అది కూడా ప్రైవేట్ కంపెనీ, ఇది నాట్ గవర్నమెంట్ డీల్ కాదు, ఒక ప్రైవేట్ కంపెనీ పిలిపించి దాంతో ఒప్పందం చేసుకొని వాళ్ళేమి డబ్బులు పెట్టకుండా మన ప్రభుత్వం భూమి ఇచ్చి ఇప్పుడేమో అక్కడ 8,000 ఎకరాలు మనకి మిగిలింది, దాన్ని అమ్మితే చాలు రాజధాని కట్టచ్చు. నిజంగా ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా? ప్రజల పొలాలతో, ప్రజల ఆస్తులతో ఒక ప్రభుత్వం అనే గవర్నమెంట్ వ్యాపారం చేయటం సమంజసమే. ఎలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేసి ఇవాళ ఎక్కడున్నాం? నేను ఒక్కడే అడుగుతున్నాను. ఇన్ని మాటలు చెప్తా ఉన్నాడు కదా, ఇన్ని ప్రతిపక్షంగా ఈరోజు ఇన్ని విమర్శలు చేస్తున్నాడు ప్రభుత్వం మీద, అసలు ఎక్కడ ఉన్నాం? హైదరాబాద్లో జూమ్ మీటింగ్, పార్టీ నాయకులతోటి విమర్శలు చేయాలంటే జూమ్లో, లేకపోతే ఇంటర్నెట్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. ఎందుకు నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావట్లేదు?
ఇంత కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో ప్రజలు ఇంత ఇబ్బందులు పడుతూ ఉంటే ఏం చేస్తున్నాం? మహానాడు కోసం 2 రోజులు వచ్చాడు, వచ్చి మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళాడు. అచ్చెన్నాయుడిని పలకరీయడానికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి విశాఖపట్నం ఎందుకు వెళ్ళలేదు? విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయితే ఇంతవరకు ఎందుకు వెళ్ళలేకపోయాము? అంటే ఈయనకి ప్రజలు మీద ఏమాత్రం ప్రేమ అభిమానాలు, కేవలం ఆయన పార్టీ నాయకుల్ని కాపాడుకోవాలా, లేకపోతే ఆయన కార్యకర్తలతో మాట్లాడాలి. ప్రజలు ఏమైపోతే నాకే. విశాఖపట్నం వెళ్తానని చెప్పి పర్మిషన్ లెటర్లు రాసి అక్కడి నుంచి మహానాడుకి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు సరే వయసు పెద్దదైంది, కరోనా వస్తే ఇబ్బంది పడతాడు అనుకోవచ్చు. నీ కొడుకు లోకేష్ కుర్రోడేగా, ఇంతవరకు విశాఖపట్నం వెళ్ళాడా? అనంతపూర్ జేసీ దివాకర్ రెడ్డి దగ్గరికి వెళ్తాడు, కేసు పెట్టి. లేకపోతే అచ్చెన్నాయుడు గుంటూరులో ఉంటే వస్తాడు. ఇంకా రేపే మాకు కొల్లు రవీంద్రనాథ్ పలకరీయడానికి వెళ్ళవచ్చు. ఇంతవరకు విశాఖపట్నం ఎందుకు వెళ్ళలేకపోయారు? ఎల్జీ పాలిమర్స్ లో ఓహో ఆహో అది ఇది అని చెప్పి విమర్శలు చేశారు కదా, ఇంతవరకు కనీసం లోకేష్ వెళ్ళి పరామర్శించారా? ఇంతవరకు పరామర్శించలేదు. ఏమిటి వీళ్ళకు ప్రజల మీద ఉన్న ప్రేమ? ఏమిటి? ఏమి మాట్లాడలేక ఏదో ఒక అబండాలు వేయటం తప్ప ప్రభుత్వం మీద ఎటువంటి ఇది లేదు. ఎస్, ఇవాళ రాజధానికి మీరు అన్నట్టు 1,00,000 కోట్లు ఖర్చు పెడితే ఇవాళ పాఠశాలల అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మహత్తర కార్యక్రమం తీసుకొచ్చాడు. నాడు నేడు వాళ్ళ స్కూల్స్ చూస్తే ప్రభుత్వ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం కూడా ఏ విషయంలో కూడా తగ్గకుండా మీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, క్వాలిటీలో కానీ. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పెడతానంటే కోర్టులో కేసులు వేధిస్తారు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతమైన పరిపాలన. నేను అనుకోవడం నిజంగా రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటి సంవత్సరంలోనే 80% హామీలు నెరవేర్చిన, ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మీరు గమనిస్తే వారానికి 2 పథకాలు వస్తున్నాయి, రెండు పథకాలు వస్తున్నాయి వారానికి. అసలు ఆ పథకాలు వచ్చే లోపల కొత్త పథకాలు వస్తాయి, అయిపోయే లోపల. ఇంత ఇదిగా ఆయన పరిపాలన అందిస్తున్నాడు నిజంగా. అలానే ఇవాళ 104, 108 సేవలు వాళ్ళు అత్యంత ఆధునీకరణతో, మోడరైజేషన్తో 1088 వెహికల్స్ ప్రతి మండలానికి, ఒక 104, ఒక 108, ప్రతి మున్సిపాలిటీకి ఒక 108. అంటే మున్సిపాలిటీలో 104 ఉండవు, ఓన్లీ 108 అర్బన్ హెల్త్ సెంటర్స్ మేనేజ్ చేసుకుంటారు. చేస్తూ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమాన్ని కుయి 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 అనే శబ్దంతో ఈరోజు మళ్ళీ తిరిగి ఆ రోజులు గుర్తు రావాలి ప్రజలకి. ఇలాంటి కరోనా కష్టకాలంలో ఇవాళ అమెరికా కానీ ఇతర దేశాల్లో కరోనా వస్తే కేసులు ఎక్కువైతే ఇళ్ళ దగ్గరే మీరు ట్రీట్మెంట్ చేసుకోండి. మీకు ఏదైనా ఆయాసం కానీ జ్వరం వస్తేనే హాస్పిటల్కి రండి అని చెప్తూ ఉన్నాం. మనకు కూడా కరోనా కేసులు పెరిగే అవకాశం. అందువల్ల ఇలాంటి సమయంలో ఈరోజు 104, 108 ప్రతి గ్రామంలో 104 వెళ్ళి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది, చేస్తారు. అందుబాటులో ఉంటాయి. ప్రతి మండలానికి ఒక వెహికల్ అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా వీటి సేవలు ఇప్పుడు అవసరం. దీన్ని చూసి ఈరోజు కర్ణాటక ప్రభుత్వం కానీ, తమిళనాడు ప్రభుత్వం కానీ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈరోజు ఇలాంటి పని మనం ఎందుకు చేయలేకపోయాం అనే ఒక బాధపడుతూ ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు దీని మీద కూడా విమర్శలు చేస్తారు. 307 కోట్లు స్కామర్. ఆ పట్టాభి ఉన్నాడు, మీరు చూస్తూ ఉంటారు, మీడియా చర్చలు కూడా వస్తుంటాడు.
ఏది పడితే అది అడ్డంగా మాట్లాడమే పట్టాభి యొక్క నైజం. అసలు కొన్నది 200 కోట్లు, 307 కోట్ల స్కామ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ. ఒక్కొక్క అంబులెన్స్ మెయింటెనెన్స్ కి 1,50,000 రూపాయలు నెలవారీ ఖర్చు అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఇంత పెంచడం జరిగిందంటే, ఆ రోజు జీతాలు 15,000 రూపాయలు ఇచ్చేవాడు, ఈ రోజు జీతాలు 30,000 రూపాయలు చేశారు. కాబట్టి మెయింటెనెన్స్ ఛార్జెస్ పెరిగాయి రాష్ట్ర వ్యాప్తంగా. దానివల్ల ఈరోజు ఆ యొక్క ఖర్చు పెరిగింది తప్ప దీనిలో ఎటువంటి స్కామ్ లేదు. మీరు అడగండి, ఇంతకుముందు నిర్వహించిన జీవీకే వాళ్ళు కానీ, సత్యం వాళ్ళు కానీ, వాళ్ళందరూ వెనక్కి వెళుతున్నారు. అంటే దీనిలో నష్టం వస్తేనే కదా వాళ్ళందరూ ఈరోజు చేయలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళ నష్టం వస్తుందని చెప్పి ఈరోజు అరవిందో సంస్థ తీసుకుంటే, అరవిందో కూడా ఇవాళ విజయసాయి రెడ్డి గారి సొంత అల్లుడిది, ఆయన వియ్యంకుడిది అని చెప్పి ఆయన మీద నిందలు వేస్తున్నారు తప్ప వాస్తవాలు గమనించాలి. శాలరీస్ పెంచాం. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే చెప్పాడు, ఆరోగ్యశ్రీ 104, 108 వాళ్ళకి పెంచుతాం 30,000 రూపాయలు. ఆయన మాట నిలబెట్టుకున్నందుకే ఈరోజు ఈ ఎక్స్ట్రా ఖర్చు ఎక్కువ అవుతుంది తప్ప వేరే విధంగా కాదు. నిజంగా రాష్ట్ర చరిత్రలో 30 లక్షల మందికి ఒకేసారి జూలై 8వ తారీఖు రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ యొక్క ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరగడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా జరగలేదు. తెలుగుదేశం ఎన్టీ రామారావు గారి హయాంలో, తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్ర చరిత్రలో 2 సార్లు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కానీ అవి కూడా చాలా చిన్న స్థాయిలో జరిగింది. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో వేల కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఈరోజు నర్సరావుపేటలో దాదాపు 8,500 మందికి ఈరోజు ఇళ్ల స్థలాలు నర్సరావుపేట పట్టణం ఇస్తూ ఉన్నాం. గ్రామాల్లో దాదాపు 2 మండలాలు కలిపి 8,000 చిల్లర, 8,000 పైకి, మొత్తం మీద సుమారు 17,000 మందికి ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం చేస్తుంది. ఇళ్ల స్థలాలు పంపిణీ కాదు, ఇళ్ళు కూడా కట్టించే కార్యక్రమం ఆగస్టు నుంచి ఈ కార్యక్రమం కూడా చేస్తాం. ఈరోజు నర్సరావుపేట సంబంధించి 104, 108 4 వెహికల్స్ ఇవ్వడం జరిగింది. రేపు ఈ వెహికల్స్ కూడా రేపు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో రేపు ఉదయం అఫీషియల్గా ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఇళ్ల స్థలాల గురించి కొంతమంది వాలంటీర్స్, కొంతమంది వార్డులో ఉన్న కొంతమంది నాయకులు ఈ యొక్క లబ్ధిదారుల దగ్గర నుంచి కొంత డబ్బులు కలెక్ట్ చేసే కార్యక్రమం, మీకు డబ్బులు ఇస్తేనే మేము ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పడం కానీ జరుగుతూ ఉందని చెప్పి మా యొక్క నోటీస్కి వచ్చింది. ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాను, లబ్ధిదారులు ఎవ్వరికీ కూడా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా డబ్బులు అడిగి లంచం అడిగితే ఖచ్చితంగా నా నోటీస్ తీసుకుంటాను. వాళ్ళని తక్షణమే వాలంటీర్స్ సస్పెండ్ చేయడం, ఎవరైతే లంచాలు తీసుకున్నామని ఆరోపణలు లేదు వాళ్ళ మీద చర్యలు కూడా తప్పకుండా తీసుకున్నాం. ఇప్పటికే 2-3 మీద ఆల్రెడీ చర్యలు తీసుకున్నాం. ఇంకా ఎవరికి కూడా రూపాయి ఇవ్వద్దు. ఏ వార్డులోనైనా సరే, ఎక్కడైనా సరే డబ్బులు లంచం అడిగితే మాత్రం మా నోటీస్ తీసుకుని నేరుగా ప్రత్యక్షంగా మమ్మల్ని వచ్చి కలవండి. ఎవరు తీసుకున్నారో వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకుంటాం. అలానే కొంతమంది పేదవాళ్ళు ఇంకా అప్లికేషన్లు కొన్ని కారణాల వల్ల పెట్టుకోలేకపోతే వాళ్ళకి తెలియకపోవడం వల్ల కానీ, కొంతమందికి టిట్కో హౌస్లో కూడా మేము పలుసార్లు చెప్పాం మీరు అప్లికేషన్ పెట్టుకోండి అంటే కొంతమంది తెలియక మళ్ళీ తిరిగి అప్లికేషన్ పెట్టుకోలేక
ఆల్రెడీ ఇంతకుముందు 50,000 రూపాయలు పెట్టిన వాళ్ళు కూడా కొంతమంది రాలేకపోయారని మాకు తెలుస్తూ ఉంది. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం, సెకండ్ లిస్టు అంటే 8వ తారీఖు తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఆన్లైన్లో సైట్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఎవరైతే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ 90 రోజుల్లో మళ్ళీ వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఎవరైనా పొరపాటున అప్లికేషన్ పెట్టుకుంటే అర్హత రాని వాళ్ళు, అర్హులై ఉండి అర్హత రాని వాళ్ళు, అసలు పెట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తప్పకుండా సెకండ్ ఫేజ్లో వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా టిడ్కో హౌస్లో ఎవరైనా ఇల్లు రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆల్టర్నేట్గా ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇళ్ళ ఏదైతే కొత్త స్థలాలు ఉన్నాయో ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమం చేసి ఆ 50,000 రూపాయల డబ్బులు మీకు వెనక్కి ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. సో ఈ విధంగా అందరికీ న్యాయం జరుగుతుంది. ఎవరిని కూడా మేము పేదవాళ్ళని ఎవరిని కూడా నిశ్చయం చేసే పనే లేదు. ఖచ్చితంగా పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే ఆలోచన, అది అందరికీ కూడా వర్తింపజేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. జూలై 8వ తారీఖున నర్సరావుపేట పట్టణానికి సంబంధించి ఉప్పలపాడు లింగొండ దగ్గర ఎక్కడైతే ఇప్పుడు 98 ఎకరాలు సేకరించాం, 98 ఎకరాల్లో అక్కడ సుమారు 5,800 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ టిడ్కో హౌసెస్ దగ్గర ఏదైతే మున్సిపాలిటీ స్థలం ఉందో అక్కడ ప్లస్ మన లింగంకొండ దగ్గర మున్సిపాలిటీ స్థలం ఉంది, అక్కడ రెండు కలిపి 26 ఎకరాలు ఉంది. ఆ 26 ఎకరాల్లో దాదాపు 1,400 మందికి 1,500 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఇది కాకుండా టిడ్కో హౌసులు 1,500. సో ఇవన్నీ కలిపి మొత్తం 8,500 దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. దయచేసి ఎవరికైనా రాకపోయినా ఈ సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నాం. సెకండ్ ఫేజ్లో జరుగుతుంది. వాళ్ళకి 90 రోజుల్లో మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. రెండోది, దయచేసి ఎవరైనా లంచం అడిగితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దు. ఇచ్చి మళ్ళీ మా మీద నిందలు వేయద్దు. దయచేసి మీరు ఖచ్చితంగా ఇస్తే వాళ్ళని అడగండి, లేకపోతే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఎవరికి ఇచ్చామని. వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఎవరికి కూడా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మా పేరు చెప్పి ఎవరైనా కలెక్ట్ చేసినా అది తప్పు, దాన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. అలాంటి సంఘటనలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకుంటాం.